కుటుంబంలో ప్రెగ్నెన్సీ అనగానే చాలా సంతోషకరమైన వార్త, ఎస్పెషల్లీ ఆడవారికి. కానీ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ మార్పుల వలన శరీరం మీద చాలా మార్పులు వస్తూ ఉంటాయి. దాంట్లో వచ్చే కామన్ మొట్టమొదటి మార్పు స్ట్రెచ్ మార్క్స్. ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా 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 కామన్. సో దీనిలో అందరూ అపోహపడేది ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో పొట్టని బాగా దురద పెట్టి గోకుతూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ అది తప్పు. సో ప్రెగ్నెన్సీలో అబ్డోమెన్ పెరుగుతూ ఉంటే స్కిన్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. స్ట్రెచ్ అయినప్పుడు, ఓవర్గా స్ట్రెచ్ అయినప్పుడు డెర్మిస్లో కొలాజన్, ఎలాస్టిన్ అనే ఫైబర్స్ ఉంటాయండి. ఇవన్నీ బ్రేక్ అయిపోయి ఈ కొలాజన్ ఫైబర్స్ అన్నీ ఫైబ్రిన్ తోటి రిప్లేస్ అయిపోయి మనకి ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. సో మరి వీటిని మనము ఎలా నివారించవచ్చు? నివారణ కష్టమే, కానీ కొంచెం జాగ్రత్త వల్ల వీటిని సివియారిటీ తగ్గించవచ్చు. సో నార్మల్గా ఏంటి అంటే, కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, మాయిశ్చర్ అంటే దాని తేమని మనము ప్రొటెక్ట్ చేస్తూ పోతే ఈ స్ట్రెచ్ మార్క్స్ సివియారిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎలా చేయొచ్చు? సో మాయిశ్చరైజర్స్ కానీ, వైటమిన్ ఈ ఆయిల్ కానీ, లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ పొట్ట నిండా పొద్దున సాయంత్రం స్నానం చేసిన తర్వాత పూర్తిగా అప్లై చేసుకొని దానికి మసాజ్ చేయడం ద్వారా ఈ స్ట్రెచ్ మార్క్స్ని మనము కొంచెం వరకు ఆ సివియారిటీని తగ్గించు. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా మనము మాయిశ్చరైజర్స్ రాసుకోవడము, తర్వాత 8 to 10 వీక్స్ తర్వాత మనము లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా ఆ స్ట్రెచ్ మార్క్స్ని మనము రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీని మీరు ఎంత మధురంగా ఎంజాయ్ చేస్తారో దానిలోంచి వచ్చే కాంప్లికేషన్స్ని కానీ, సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనము ముందుగా జాగ్రత్త తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు.